హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం క్యారెట్ హల్వా చూస్తున్నామండి. క్యారెట్ హల్వా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూస్తున్నాము. గాజర్ హల్వా అని కూడా అంటారు కదా దీన్ని. నేను ఈ పొడవు క్యారెట్లు తీసుకున్నాను అండి. ఇక్కడ మాకు బాగా దొరుకుతాయి. నార్త్లో ఎక్కువ ఉంటాయి ఇవి. కలర్ చాలా మంచి రెడ్గా చాలా బాగుంటుంది. మన క్యారెట్ కంటే కూడా ఇది ఇంకా కొద్దిగా రెడ్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. మామూలు మన క్యారెట్ అయినా తీసుకోవచ్చు. అది ఒక 250 గ్రామ్స్ తీసుకున్నా. దానికి 1/2 లీటర్ థిక్ మిల్క్ తీసుకున్నానండి. దానికి కరెక్ట్గా 250 గ్రామ్స్ షుగర్ అలా కొలతలు తీసుకున్నాను. ముందుగా అడుగు మందంగా ఉన్న ప్యాన్ కానీ లేదా కుక్కర్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అండి. అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసానండి. అది బాగా నెయ్యి కాగంగానే క్యాష్యూస్ బాదాము మీ ఇష్టం. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేస్తే టేస్ట్ ఉంటుందండి గాజర్ హల్వాలో. అవి వేగంగా తీసి పెట్టేసుకొని అదే నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసేసి 250 గ్రామ్స్ బాగా తురిమేసానండి. మనకు ఇటువైపు దొరికే క్యారెట్ కొద్దిగా ఆరెంజిష్ రెడ్ ఉంటుందండి. నేను ఇప్పుడు యూజ్ చేసింది నార్త్లో ఎక్కువ దొరుకుతుంది. అది మంచి రెడ్ కలర్లో ఉంటుందండి. కొద్దిగా జ్యూసీగా కూడా ఉంటాయి అవి. వాటితో తయారు చేస్తే కలర్ చాలా బాగుంటుందండి. ఆ తురిమి పెట్టుకున్న క్యారెట్ అంతా వేసేసి ఆ నెయ్యిలోనే 1 నిమిషం పాటు బాగా మగ్గనివ్వండి. చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. వేగినట్టుగా మంచి సువాసన వస్తుంది. అవి వచ్చినప్పుడు ఈ 1/2 లీటర్ థిక్ మిల్క్ వేసేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. ఇలా చేయలేమనుకునే వాళ్ళు డైరెక్ట్గా కుక్కర్లో సేమ్ ప్రాసెస్ ఇలాగే నెయ్యి వేసి మనం క్యాష్యూస్ వేయించి తీసి పెట్టేసుకొని క్యారెట్ వేసి వేయించేసుకొని అది కొద్ది మంచి వాసన రాగానే పాలు పోసి కుక్కర్లో పెట్టేసేసి 2 విజిల్స్ ఆర్ 3 విజిల్స్ చాలండి. ఆఫ్ చేసేస్తే చక్కగా ఉడికిపోతుంది. నాన్ స్టిక్ది అయితే ఇంకా చాలా బాగా వస్తుందండి. చూసారా, ఒక 2-3 మినిట్స్లో బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు సిమ్లో పెట్టేసేసి ఉడకనివ్వండి. ఇప్పుడే మనం షుగర్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు పట్టదు మనం, ఎందుకంటే తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా ఉంటుంది. మీరు 250 గ్రామ్స్ కంటే ఇంకొద్ది ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. కరెక్ట్గా అలానే అక్కర్లేదు. దానికి 1/2 లీటర్ మిల్క్ సరిపోతుంది. మనం ఇక్కడ కోవా ఏం వాడటం లేదండి, కాబట్టి థిక్ మిల్క్ వేసుకుంటే లాస్ట్కి అది కోవా టేస్ట్ వస్తుందన్నమాట. అలా 2-3 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇది ఉడుకుతూ ఉండగానే షుగర్ వేసేస్తాం. 250 గ్రామ్స్ షుగర్ అండి ఇది. లేదా మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే ఒక కంప్లీట్ బాటిల్ మిల్క్ మేడ్ పడుతుందండి. మిల్క్ మేడ్ వేసేసి సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఎంతో హెల్తీగా టేస్టీగా మంచి కలర్లో చాలా టేస్టీగా ఉండే మన క్యారెట్ హల్వా రెడీ అవుతుందండి. సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ క్యారెట్ హల్వా చేసుకోవడం. కొద్ది గ్రేట్ చేసేది కష్టం అంతే. లేదంటే మీరు ముక్కలు చేసి మిక్సీలో వేసి కూడా వేసేసుకోవచ్చండి. కంపల్సరీ గ్రేట్ చేయాలని ఏం లేదు. చిన్న చిన్న ముక్కలుగా జరిగి మిక్సీలో వేసేసుకొని లేదా చాపర్లో వేసి చక్కగా చాప్ చేసేసుకుంటే అది కూడా వాడుకోవచ్చు అన్నమాట. అలా కొద్దిగా తిక్కుగా అవ్వగానే ఒక 2 స్పూన్ల నెయ్యి వేసానండి. ఈ నెయ్యి మనం తీసుకున్న పాలు వాటి వల్ల అది బాగా తిక్కుగా అయినప్పుడు మీకు కోవా వేసిన టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకా స్పెషల్గా కోవా వాడటం లేదు మనం. కోవా టేస్ట్ వస్తుందండి. చూసారా, గట్టి పడిపోయింది కదా. ఇంతే. టోటల్గా 9 మినిట్స్ పట్టింది నాకు. అలా కదుపుతూ ఉండండి ఒకసారి, మరి మాడిపోకుండా ఉంటుంది. అందుకే అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. అప్పుడు మాడకుండా ఉంటుంది. మాడితే మాత్రం అస్సలు టేస్ట్ బాగుండదు. కొద్దిగా చిక్కబడంగానే తిక్కుగా అయిందనిపించినప్పుడు ఒక 1/2 స్పూను యాలకుల పొడి వేసేసుకున్నాము. ఇప్పుడే ఇక్కడ నేను ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అంటే మనకు ఇవేనే కాదు, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ వేస్తే మనం తినేటప్పుడు పంట కింద పడితే చాలా బాగుంటుందండి. 2 స్పూన్స్ చిరాంజీ ఇవన్నీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకున్న క్యాష్యూస్ బాదం అవి కూడా వేసేసి బాగా కలిపేసేసుకొని ఒక 1/2 మినిట్ ఉడకనిచ్చేసి తీసేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం పక్కకు జరిపినప్పుడు అలా అంటుకోకుండా వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఆఫ్ చేస్తే చల్లపడిన తర్వాత బాగుంటుందండి. లేదంటే మరీ గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇది ఒక చిన్న టిప్ అండి. మీరు అలా స్పూన్తో అన్నప్పుడు గరిటెతో చక్కగా వచ్చేస్తే ఆఫ్ చేసేసేయండి.
చల్లారేటప్పటికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.